మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. మిస్టర్ మిడిల్ క్లాస్, ఇది మన ఇండియాలో 130 కోట్ల మంది ఉంటే ఒక సుమారు 100 కోట్ల మంది బయోపిక్ లాంటిది ఇది ఈ సినిమా. ఈ సినిమాలో చూస్తున్నంతసేపు మనకి ప్రతి ఒక్కరూ ఈ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ని వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. అలాంటి బయోపిక్. ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడే మాటలు ఇందులో రాసే అవకాశం నాకు వచ్చింది. నిజంగా మనకి దేవుడు వచ్చి కలిసి మాట్లాడే అవకాశం వస్తే ఎలాంటి మాటలు ఉంటాయో అలాంటి మాటలు రాసే అవకాశం ఈ సినిమా ద్వారా లభించినందుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే సాయి కార్తిక్ గారు తన పని తను చేసుకుంటూ వండర్ఫుల్గా మ్యూజిక్ తోటి సినిమాని ఎంతవరకు నిలబెట్టాలో అంత నిలబెట్టగలిగే ఒక మంచి టెక్నీషియన్. మన డిఓపి గారు గరుడువేగ అంజి ఈ సినిమాకి ఒక కెమెరాగా కాకుండా దాంతోపాటు ఒక టెక్నీషియన్గా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక మెయిన్ పిల్లర్గా ఈ సినిమాకి వర్క్ చేశారు మన డిఓపి గారు. అలాగే మన ఎడిటర్ కానీ మిగతా టెక్నీషియన్ అందరూ కానీ వండర్ఫుల్గా వర్క్ చేశారు. బేసిక్గా మన డైరెక్టర్ గారు జి నాగేశ్వరరెడ్డి గారు నాకు రచయితగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఒక సీమాశాస్త్రి అనే సినిమా ద్వారా ఒక రచనా సహకారం అనే కార్డు నేను స్క్రీన్ మీద చూసుకోవడానికి కారణమయ్యారు మన జి నాగేశ్వరరెడ్డి గారు. నా ఫస్ట్ సినిమా. అలాగే ఒక యాదృచ్ఛికం అవ్వచ్చు, నన్ను మాటల రచయితగా పరిచయం చేసిన కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇక్కడే ఉండటం నా చాలా వాళ్ళ అందరి మధ్యలో నేను ఉండటం సంతోషంగా ఉంది. ఇంకా మన నటీనటుల గురించి వస్తే శ్రీకాంత్ గారు ఒక సీనియర్ ఆర్టిస్టు అన్న గర్వం కానీ పొగరు కానీ అలాంటివి ఏమీ లేని ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ప్రోగ్రాం చెప్తే 6 గంటలంటే 6 గంటలు 1 నిమిషానికి కూడా రారు, 6 గంటలు కరెక్ట్గా వస్తారు. షార్ట్ పెడితే సార్ షార్ట్ రెడీ అంటే చాలామంది ఆర్టిస్టులు షార్ట్ రెడీ అన్న ఒక 20 నిమిషాలు దిగితే ఈయన షార్ట్ రెడీ అన్న 2 సెకండ్లకి ఆ షార్ట్లో ఉంటారు. అంత గొప్ప హీరో మా హీరో. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మిగతా ఆర్టిస్టులు మురళీ గౌడ్ గారు కానీ, కరుణ గారు కానీ, లయా గారు కానీ, ఈ సినిమాలో ముఖ్యంగా దేవుడి పాత్ర పోషించిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. నిజంగా వెంకటేశ్వర స్వామి జనరల్గా ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి అనగానే చాలా సీరియస్గా ఆ శ్లోకాలు చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామితో కూడా హాస్యం ఉంటుంది వెంకటేశ్వర స్వామిలో అని పలికించారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమాని నిలబెట్టడానికి ఆయన చాలా అద్భుతమైన కృషి కానీ వండర్ఫుల్గా చేశారు. ఇంకా మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ఇందులో పనిచేసిన నటీనటులు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఒక అద్భుతమైన సినిమా, మన బయోపిక్ అనుకున్న సినిమాని మనం చూడబోతున్నాం. ఈ సినిమా 100% నవ్వులు కలిగిస్తుంది, మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు జీకే అండ్ సిఎన్ అని పెట్టారు. మరి కోడ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టారు అనేది తర్వాత ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. సో జీకే గారు, సిఎన్ గారు అనే ఇద్దరు ప్రొడ్యూసర్స్ కాంబినేషన్స్ నమ్మి వచ్చే ప్రొడ్యూసర్స్ కాకుండా కథను నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. వాళ్ళు చాలా అద్భుతమైన హాస్యం. ఒకప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమాల్లో, జంజాల గారి సినిమాల్లో, ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో, అలాగే నాగేశ్వరరెడ్డి గారి సినిమాలు సీమశాస్త్రి కానీ, దేనికైనా రెడీ కానీ, ఈడో రకం ఆడో రకం కానీ, అలాంటి మంచి సినిమాల్లో మంచి హాస్యాన్ని మనం మిస్ అవుతున్నాం. ఆ మంచి హాస్యాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రేక్షకులకు అందించాలని ఇద్దరు ప్రొడ్యూసర్లు వచ్చి ఈ కథను సెలెక్ట్ చేసుకుని ఈ కథకి ఎంత ఖర్చో అంత ఖర్చు పెట్టి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన ఇద్దరు ప్రొడ్యూసర్లకి మంచి జరగాలి. అలాగే ఇందాడ టీజర్లో ఒక బాక్స్ వస్తూ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఆఫీస్కి ప్రొడ్యూసర్లు ఇద్దరికి కలెక్షన్స్ రూపంలో రావాలని, అలాంటి ప్రొడ్యూసర్లు నిలబడితే నాలాంటి చాలామంది టెక్నీషియన్లకి చాలా మంచి లైఫ్ వస్తుంది. సో
అదే బ్యానర్లో నేను నెక్స్ట్ డైరెక్షన్గా చేయబోతున్నాను. ఆ అవకాశం కల్పించేందుకు అలాంటి ప్రొడ్యూసర్ని కలిసే అవకాశం నాగేశ్ రెడ్డి గారు ఇచ్చారు. సో అన్ని రకాలుగా మా అందరికీ మంచి జరిగింది. ఈ ఈ సినిమా మంచి విజయం లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రత్నబాబు గారు. కంగ్రాచులేషన్స్. మీ ఆల్ ద బెస్ట్ కూడా మీ డైరెక్షన్‌కు. అలాగే